ఆసుపత్రిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మంత్రి సీతక్క ప్రారంభించారు. ములుగు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే కార్పొరేట్ కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. ఇవాళ ములుగు జిల్లా ఏరియా హాస్పిటల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. వైద్య సేవల కోసం వచ్చే ప్రజలు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఉద్దేశంతో ఈ క్యాంటీన్ అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు మంత్రి సీతక్క. ఇక మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు ద్వారా మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీ రుణాలను ఇస్తూ ప్రోత్సహిస్తుందని, మహిళలు తలెత్తుకునే తిరిగే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి సీతక్క. మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో మరి మా మహిళా సంఘాల సభ్యురాళ్లకు హాస్పిటల్కి ఎదురుగా నేషనల్ హైవేకు ఆనుకొని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. గత 2 రోజులుగా మా ములుగు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. నిన్న మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి పాకాల కొత్తగూడెం గంగారం మండలంలో ఆ ప్రాంత ప్రజలకు కూడా మరి మహబూబాద్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించి ప్రజలందరికీ కూడా మరి వివిధ రకాల టెస్టులు చేయించడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు రోజు కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పాకాల కొత్తగూడెంలో నిర్వహించి అక్కడ గ్రీవెన్స్ చేయడం జరిగింది. ఈరోజు మరి ఒక కార్పొరేట్ కంపెనీలకు కొన్ని ప్రైవేటు వ్యక్తులకు వాళ్ళకు ఉండే సిఎస్ఆర్ ఫండ్స్ను కూడా ములుగు నియోజకవర్గానికి కేటాయించాలని చెప్పడంతో దాదాపుగా 2.5 కోట్లతోటి ఒక 8 గ్రామాల వరకు కూడా దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాలలో కూడా ఈరోజు గోవింద్రపేటలో కొన్ని సైకిళ్ళ పంపిణీ, తర్వాత ఇంకా కొన్ని ఊర్లలో కమ్యూనిటీ హాల్స్, వాటర్ ట్యాంక్స్ అక్కడ పబ్లిక్ అడిగినటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ములుగు ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే మనం ఏండ్ల కొద్దీ చూసినటువంటి